ఆ తలుపులు నే చెప్పేదాకా తీయరు. ఎవరు నువ్వు? నీకున్న ఎందరో అభిమానుల్లో నేను ఒకడిని. నా కన్ను పడిన తర్వాత తప్పించుకుపోవడం చాలా కష్టం. దుర్మార్గుడా! అదిగో రసికులందరూ దుర్మార్గులే. ఏంటి అలా చేయకు. ఎక్కడికి వెళ్ళలేదు. అమ్మా రేఖ, ఏం జరిగిందమ్మా? అమ్మా అమ్మా ఏడోకమ్మా, ఏం జరిగిందమ్మా? హలో, స్పీకింగ్. నోట్ చేసుకోండి ఇన్స్పెక్టర్. ఎస్. గార్డెన్ రోడ్ నంబర్ 10 ఆ ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది. మీరెవరు మాట్లాడేది? నేనొక ప్రజాసేవకుడు. కానిస్టేబుల్స్, కమ్ ఆన్, ఫాలో మీ. ఎక్కడికి? తెలీదే, మాకు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ పోలీస్. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? నేను మా అమ్మాయి. ఏం పని చేస్తూ ఉంటారు? ఇన్స్పెక్టర్, భగవంతుడు కొన్నేళ్ల క్రితమే నాకు అవకాశం లేకుండా చేశాడు. అందుకే శ్రమ లేకుండా ఈ వ్యాపారం చేస్తున్నారా? ఏ వ్యాపారం? మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఈ వేళ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకేం అర్థం కావడం లేదు ఇన్స్పెక్టర్. కొద్దిసేపట్లో అంతా అర్థం అవుతుంది. మీ అమ్మాయి ఎక్కడ? నిద్రపోతోంది. కాస్త లేపగలరా? అలాగే. థ్యాంక్ యూ. చుప్ప లోపలే ఉందని అడుగుతున్నాను. అక్కడే పప్పులో కాలేశారు. వీడు దొంగతనం కోసం వచ్చినవాడు కాదు సార్, మరో తనం చూశారు. అదా పాయింట్. పాయింట్ లేదు, జాయింట్ లేదు. ముందు వీడిని స్టేషన్ తీసుకెళ్తే అక్కడ తీద్దాం సార్ వీడి జాయింట్లు. ఎవరమ్మా అతను? నీకెంత తెలుసు? నాకు అంతే తెలుసు నాన్న. శభాష్, తండ్రి కూతుళ్ళిద్దరూ చాలా బాగా నటిస్తున్నారే. ఇన్స్పెక్టర్, షట్ అప్. అనవసరంగా బుకాయించకుండా స్టేషన్కి రండి. ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని ఒక పక్క జాతి గర్విస్తూ ఉంటే, నీలాంటి వాళ్ళు ఆడజాతికి కళంకం తెస్తున్నారు. Aren't you ashamed of yourself? సారీ ఇన్స్పెక్టర్, ఇప్పుడు నా నిజాయితీ నిరూపించుకునే స్థితిలో లేను. అంటే నువ్వు ఏ తప్పు చేయలేదంటావా? లేదని చెబితే మీరు ఒప్పుకుంటారా? వాట్ డు యు మీన్? నేను చట్ట ప్రకారం ఆధారాలతో పట్టుబడిన వ్యభిచారిని. మీరేం చేసినా సరే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇట్స్ ఆల్ రైట్. నా పేరు విజయ్. ఏం పని మీద వచ్చారు? ఆవిడికి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. నో. అంటే జామీన్ ఇవ్వరా? చూడండి మిస్టర్ విజయ్, జామీన్ అంటే
జరిగిన తప్పు మరోసారి జరగదని హామీ ఇవ్వటం. ఓహో, అది ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి గుళ్ళో ప్రసాదం కాదు. అది కాకుండా జామీన్ ఇచ్చే మనిషికి కొన్ని అర్హతలు ఉండాలి. యు అండర్స్టాండ్ మీ? ఓహో, నాకు అర్హత లేదని ఆలోచిస్తున్నారా? ఎస్. అయితే వినండి, మా తండ్రి గారి పేరు గోపాలరావు. ఆహా. ఆయన ఎంత నీతిగా నిజాయితీగా బతికింది అఫ్ కోర్స్ మీకు తెలుసో తెలీదో గానీ ఈ లోకంలో చాలా మందికి తెలుసు. మ్మ్హ్మ్. దురదృష్టం ఆయన ఇప్పుడు లేరనుకోండి. ఆ, మీరు చూస్తానంటే మా అమ్మగారు ఉన్నారు. మ్మ్హ్మ్. ఇంకా కావాలనుకుంటే మా అక్కగారు ఒక పోలీస్ ఆఫీసర్. అయితే ఆవిడ నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు అనుకోండి. విజయ్. రెస్పెక్ట్. సేమ్ మిస్టర్ విజయ్. ఎస్ మిస్టర్ విజయ్. ఇదంతా ఎందుకండి? జామీన్ ఏమనంటే చెప్పండి, కోర్టుకి వెళ్ళిపోతాం. సింహాచలం హలో 535. మేడం. ఇటు రండి. కమింగ్ మేడం. ఇతని దగ్గర జామీన్ సంతకం పెట్టించుకుని ఈ అమ్మాయిని పంపించండి. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. మ్మ్హ్మ్. సంతకం అండి, ఏలు ముద్ర అండి. ఒకటి ఒకటి, మ్. రెండొకట్ల రెండు, మూడొకట్ల మూడు. అందరి విషయంలో 3, ఆ. కానీ నీ విషయంలో మాత్రం ఇది. That is the point. That's not the point. ఇక నేను వెళ్ళొస్తాను. లోపలికి రండి. మీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి. ఇన్నేళ్లు నేను ఒక ఆడపిల్లననే విషయం కూడా మర్చిపోయి నా కుటుంబం కోసం బ్రతికాను. కానీ ఈ రోజు అర్థమైంది, ఆడదానికి నా అనుకునే మగవాడు ఎంత అవసరమో. ఎవరైనా మనసుకు నచ్చేవాడిని చూసి పెళ్లి చేసుకోండి. నిజానికి నాకు మీరు పరిచయం అయిన తర్వాతే ఆత్మీయత అంటే ఏమిటో తెలిసొచ్చింది. కానీ మిస్ రేఖ, ఈ ఆత్మీయతలు అనుబంధాలు అనేవి మనిషి ఆశ నెరవేర్చుకోవడానికి ప్రతిబంధకాలు అవుతాయన్న విశ్వాసం. అందుకే మీ ఆహ్వానాన్ని అంగీకరించలేకపోతాను. ఐఎమ్ సారీ. పోనీ నన్ను ఎన్నోసార్లు ఆపదలో ఆదుకున్న స్నేహితుడిగా మా నాన్నకి పరిచయం చేస్తాను రండి. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోసారి తప్పకుండా కలుసుకుందాం. ఓకే, బాయ్. విజయ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? దాని మొహం చూస్తావేరా? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? రేఖ వాళ్ళింటికి. ఏరా, దాన్ని పరువు మర్యాదలతో ఉద్యోగం చేయనివా? అమ్మా నేను నాకేం చెప్పకు. ఎవరో తిరుగుపోతే అమ్మాయికి జామీన్ ఇచ్చి విడిపించావట. తొందరపడకమ్మా. ఆ అమ్మాయి గుణగణాలు నాకు బాగా తెలుసు. ఎవరో చెప్పినంత మాత్రాన ఆ అమ్మాయి తిరిగిపోతాను నేను నమ్మను. అవును సార్, అందుకే ఆ అమ్మాయి థర్డ్ రేట్ హోటల్లో డాన్స్ చేస్తోంది. ఓహో, స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసే ఆడది పతివ్రత, హోటల్లో డాన్స్ చేస్తే ఆవిడ పతిత, అంతేగా? అంటే నీ అభిప్రాయం అది పతివ్రత? నాన్సెన్స్. అక్క, ఒక మాట అడగనా? నువ్వు పతివ్రతవా? చూసావా అక్క, నువ్వు పతివ్రతవా అని నేను అడిగితేనే నీకు కోపం వచ్చి నన్ను కొట్టావే. అలాంటిది ఒక మంచి అమ్మాయిని పట్టుకుని నువ్వు వ్యభిచారిణివని తిట్టినా కొట్టకుండా వదిలేసిందే అది. అది నన్ను కొట్టడమే? హ! నువ్వేం గొప్పదానివా? ఆ స్థానంలో నేనే ఉంటే తప్పకుండా కొట్టేవాడిని.